కుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. జాషువా చాప్టర్ 24. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనమంతా కలిసి చదువుదాం. యెహోషువ 24:15. అందరూ చదవండి. యెహోషువ 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించుదరో, నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదరో, నేడు మీరు కోరుకొనిడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని దృఢముగా చెప్తూ వచ్చాడు యెహోషువ. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుని ఆ యొక్క వాక్యాన్ని వివరించుకుంటాం. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మీరు సహాయపడుతూ వచ్చారు. తిరిగి దేవా పరిశుద్ధమైన బలలో చేవేస్తూ ఉన్నాము. మమ్మను కనికరించండి, కాపాడుతూ రండి. ఈ సోపుతో కడగండి, హిమము కంటే తెల్లగా ఉండినట్లుగా చేయండి. చేరొచ్చిన వారందరినీ దేవా, చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోండి. దేవా, మరి పరిశుద్ధమైన బలలో ఏ విధముగా చేయవేయాలి, నీతో ఏ విధమైన సహవాసం కలిగి ఉండాలి అనేది వాక్యం ద్వారా మాకు నేర్పించండి. దయగల తండ్రి, మీ దాసుని కంఠాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి, బోరగా వాడుకోండి. దేవా, శబ్దంత్రాలు లైవ్ అన్నీ కూడా పవర్ మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మహిమ పొందండి. నీ యొక్క ఆత్మ సంచారం, నీ ప్రసన్నత ఈ స్థలంలో ఉంచండి. దేవా, వినగల చెవులు, గ్రహించగల హృదయము, వాటి ప్రకారం నడుచుకున్నట్లుగా దేవ పరీక్షించుకున్న వారై 1 కొరింథీ 11:28 ప్రకారము కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలనని దేవానాడు దేవాని యొక్క మరి దాసుని ద్వారా రాయబడిన పత్రిక ద్వారా దేవ మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియమైన తండ్రి, మా జీవితాల్లో మేము పరీక్షించుకున్న వారమై దాంట్లో చేవేడి కొరకాయ మమ్మల్ని సిద్ధపరచండి, కృప చూపించండి, వాక్యాన్ని దీవించండి, చేరువచ్చిన వారందరినీ కూడా దీవించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించినట్లుగా దేవుడు కూడి వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడుతూ వచ్చాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్మితే చాలు మనకైనా సహాయము చేసేవాడుగా ఉంటాడు. సరే, ఇప్పుడు మనం చదువుకునే భాగంలో గత ఆరాధన వర్తమానంలో కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి ఎన్నో మనం వింటూ వచ్చాము. ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు చేసిన కార్యాలు వింటూ వచ్చాం. అదే ఇశ్రాయేలు ప్రజల గురించి ఉద్దేశించి ఆనాడు దేవుడు ఏర్పరచుకున్నవాడు, దేవుని ఆత్మను పొందుకున్నవాడునైనా యెహోషువ కూడా ఈ విధముగా చెప్తూ వచ్చాడు. ఎలాగా? ఎందుకంటే ఇశ్రాయేలీయులకు చేసిన కార్యములు ఎరగని జనము అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు చేసిన కార్యాలన్నీ ఎరిగిన జనం ఏం చేశారంటే అరణ్యంలోనే వారు చనిపోయారు. వాస్తవానికి కనాను దేశం, ఐగుప్తు నుంచి కనాను దేశం వెళ్ళాలంటే ఓన్లీ 11 days, 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చు అంట. ఎన్ని రోజులు? ఐగుప్తు దేశం నుంచి మనం చూస్తాం కదా, ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు యాకోబు కుమారులు కొనడానికి ఏం చేశారు? 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తే ఇంకెక్కడ వాళ్ళు ఆహారం తీసుకొస్తారు? 11 రోజుల్లో వారు వెళ్ళి ఆహారాన్ని కొని మళ్ళా కనానికి వచ్చారు. అయితే అలాంటి ఈజిప్టు నుంచి కనాను దేశం యొక్క 11 రోజుల ప్రయాణము వీళ్ళు 40 సంవత్సరాలు చేసుకున్నారు. వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క తిరుగుబాటును బట్టి. అది చెప్పాలంటే చాలా చరిత్ర. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు మనం చెప్పగలము. అందుకే వారు ఎర్ర సముద్రం చుట్టూరునే తిరిగారంట. ఆ 40 years ఎక్కడ తిరిగారు వాళ్ళు? ఎర్ర సముద్రం చుట్టూరునే తిప్పారు.
హైదరాబాద్ సిటీ ఉంటుంది, మన కొత్త వెళ్ళడం. ఓ సందులోకి వెళ్ళినామంటే మళ్ళీ రెండో సందు కూడా అలాగే కనబడుతుంది. రెండో సందు కూడా ఎలా బయటపడాలో తెలియదు. అలా నేను తిరిగిన రోజులు ఉన్నాయి. అలా అలా గిర 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 తిరిగి, ఎందుకంటే అది 1996 సంవత్సరము, 96, 1996 సంవత్సరం. ఆ 96 సంవత్సరంలో మా అమ్మకు హార్ట్ ఆపరేషన్ చేయించడానికి సనత్ నగరు అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ దాంట్లో అడ్మిట్ చేసాం. తర్వాత అక్కడ నుంచి నిమ్స్కి వెళ్ళాం. ఆ ఈఎస్ఐకు సనత్ నగర్కు ఎయిర్పోర్ట్ చాలా దగ్గర, బేగంపేట ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా కనబడుతుంది. హాస్పిటల్ బిల్డింగ్ పైకి ఎక్కుతాయి, పక్కనే ఉన్నట్టు ఉంటుంది. చక్కగా పెద్ద పెద్ద విమానాలు కనబడుతున్నాయి. అది చాలా నాకు దాదాపుగా 15-16 సంవత్సరాల వయసు అంతే. అప్పుడు ఆ విమానం చూడాలని నేనేం చేసినానంటే ఆ బిల్డింగ్ దిగి ఇంక ఎవరితో చెప్పకుండా, అక్కడ మా అమ్మతో కానీ ఎవరితో చెప్పకుండా ఇక్కడెక్కడ చూసి వచ్చేద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయినా సందులోకి. తిరుగుతున్నాను కానీ ఎయిర్పోర్ట్ కనబడతలేదు నాకు. ఆ పక్కనే ఆ గోడ అవతల ఉన్నట్టు కనిపించింది. వెళ్ళాను, కనపడలేదు. అలా తిరిగాను, ఏదో సెంటర్లో తేలాను. ఇప్పుడు కొంచెం ఒకరిద్దరిని అడిగాను, ఇలాగా పలానా చోటకి వెళ్ళాలంటే ఎలా పోవాలంటే పలానా బస్సు ఎక్కువ, పలానా నెంబర్ బస్సు ఎక్కువ, మళ్ళీ ఇల్లు సనత్ నగర్లో దిగుతామని చెప్పారు. ఎక్కి దేవుని దయ వల్ల ఆ దినాల్లో చెదిరిపోకుండా మరలా గమ్యానికి కొంచెం చదువుకున్నాను కనుక ఆ దినాల్లో 2 మాటలు వచ్చి కనుక అక్కడ చేరుతూ వచ్చాను. దేవుడు చేర్చాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎరగకపోతే ఎలా తిరుగుతాం మనకు తెలియదు. ఎరగని జనం ఎవరు చెప్పండి? తెలియని వాళ్ళు ఎలా తిరుగుతారో మనకి ఏమాత్రం కూడా వారికే తెలియదు. కనుక ఆ ఎరిగే జనము ఏం చేశారంటే, ఎరిగిన జనం అంతా కూడా, ఎరిగిన వాళ్ళు ఏం చేశారు? ఎర్ర సముద్రం చుట్టూరనే తిరిగారు కానీ కానాను దేశంలో ప్రవేశించలేదు. ఎందుకంటే దేవునికి అవిధేయులుగా, అంటే అది చేయకూడదు, అది ఏదైతే చేయకూడదో ఆ పనులు చేస్తూ దేవుడే వారిని ఏం చేశాడంట? ఎర్ర సముద్రం చుట్టూ తిప్పాడంట. అక్కడక్కడే తిప్పాడు. ముందుకి ఎలా వెళ్ళినారు, మళ్ళీ అలా వేరే ప్రదేశం వెళ్ళేవారు కానీ వాళ్ళు ఎర్ర సముద్రం పక్కనే ఉన్నారు వాళ్ళు. సరే, ఇదంతా వేరే విషయము. అయితే ఎరగని జనము అక్కడ ఉన్నారు. ఎరిగిన వారిలో ఒకడే యెహోషువ, కాలేబు, వాళ్ళిద్దరే ఉన్నారు. అయితే ఇక్కడ యెహోషువ ఉన్నాడు. అంటే యెహోవా చేత చేయబడిన కార్యములన్నీ కళ్ళారా చూసి బ్రతికిన వాడిలో ఎవరున్నారో ఈ 40 years ప్రయాణంలో యెహోషువ, కాలేబులు మాత్రమే ఉన్నారు. వారిద్దరు ఎందుకు ఉన్నారంటే నిండు మనసుతో ప్రభుని వెంబడించారు. వారి మనసంతా కూడా నిండు మనసే. చదవండి, సంఖ్యాకాండం 32:11 సహాయం చేయండి ఎవరైనా త్వరగా. సంఖ్యాకాండము 32:11 త్వరగా తీయాలి. అంతసేపు సంఖ్యాకాండము, ఆదికాండము, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం అంతసేపు తీశారా? 32:11 పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యొఫెన్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడునూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు. ఏంటి అంతమంది జనంలోనా? అన్ని లక్షలంటే ఆకాశ నక్షత్రముల వలె ఉన్నారు ఆ జనం. ఇలా చెప్పుకున్నాం కదా, 70 మందే ఐగుప్తు దేశం వెళ్ళారు కానీ దేవుడు వారిని లెక్కించలేనంత ప్రజలను చేశాడు. అంతమంది ప్రజల్లో ఇద్దరే వచ్చారు. ఇద్దరేనంట పూర్ణ మనసుతో. అమ్మో, ఇంకా మన శాలేములో ఉన్న 80 మందిలో ఎంతమంది వెళ్తామో అక్కడికి? అన్ని కోట్లాది మంది మనుషుల్లోనే ఇద్దరే ప్రభు దగ్గరికి, అంటే పూర్ణ మనసుతో ప్రభుని వెంబడించారు, కానాను దేశం చేరారు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరేనంట. ఆ కొందరిలో మనం ఉన్నామా లేదని పరీక్ష చేసుకోవాలా. ఇరుకు మార్గం అంటే పరలోకమే. అక్కడ పోవాలంటే చాలా ఇరుకైనదంటే చాలా కఠినమైన మార్గం. అది కఠినమైన మార్గం, కఠినమైన శిక్ష కూడా ఉంటుంది. 118వ కీర్తనలో మనం చూస్తాం, యెహోవా నన్ను కఠినముగా శిక్షించిన కానీ ఆయన నన్ను మరణమునకు ఎందుకు ఈ శిక్ష తీసుకొచ్చాడంటే, కఠినమైన శిక్షలు అంటే మన సరి చేయడం కొరకే. రాత్రి ఒక వ్యక్తికి అదే చెప్పాను, కరెక్ట్గా సెట్ అవుతాం మళ్ళీ ఒకటి అయ్యేలా దేవుడు నిన్ను వేసిన తర్వాత సెట్ అవుతావు అని చెప్పాను. ఏం చేస్తాం? లోబడకపోతే మనం ఏం చేయలేం. నా దగ్గర ఏదైనా చెప్పొచ్చు, కానీ దేవుని దగ్గర ప్రభు నేను తర్వాత సెట్ అవుతానంటే కుదరదు. సెట్ చేస్తాడు ఆయన. అర్థమైందా? ఆయన సెట్ చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ సెట్ చేశాడు. ఎలా సెట్ చేశాడు? అరణ్యంలో లేపేశాడు వాళ్ళందరినీ ఏం చేశాడు? ఐగుప్తు దేశం నుంచి
కానాను దేశానికి ప్రయాణంలో 11 రోజుల ప్రయాణాన్ని 45 సంవత్సరాలు చేశాడన్న దేవుడు. వాళ్ళ పరీక్ష ఈ 45 సంవత్సరాలు ఎందుకు చేశాడంటే వారి యొక్క అవిధేయత, వారి యొక్క తిరుగుబాటు, వారిని ఈ 45 సంవత్సరాలు పరీక్షించుకుంటూనే వచ్చాడు. ఈ పరీక్షలో ఇద్దరు ఎవరు వాళ్ళు? యెహోషువ కాలు. ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు, జనరేషన్ ఉంది కానీ పూర్వీకుల్లో వీళ్ళిద్దరే బ్రతికారు. కనుక ఈయన పూర్వీకుడు కనుక, అప్పుడు ఉన్నవాడు కనుక, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే 24 అధ్యాయంలో, యెహోషువ 24 అధ్యాయంలో చరిత్ర చెప్తున్నాడు వాళ్ళందరికీ. కనాన్ దేశం వచ్చేసిన తర్వాత వారికి స్వాస్థ్యాలు పంచుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చరిత్ర చెప్తున్నాడు. ఏమని? మన పితరులు అనగా ఆది కాలము నుండి మన పితరులు అబ్రహామునకు నాహోరుకు తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు ఎలాంటి వాళ్ళంటే విగ్రహారాధన చేసేవారు. వాళ్ళు విగ్రహారాధన అంటే జీవము లేని వాటికి మ్రొక్కేవారు. అలాంటి విగ్రహారాధన కుటుంబము నుంచి అబ్రహామును దేవుడు పిలిచాడు, రమ్మన్నాడు. అతడు యెహోవాను నమ్మాడు. అది అతనికి నీతిగా నమ్మి వచ్చేసాడంతే. దేవుడు పిలిచాడంట, వచ్చేసాడంట. ఎంత అద్భుతమో చూడండి. ప్రార్థన రెండయ్యా అంటే పిలిచినా రావట్లేదు, మేము పిలిచినా కానీ ఏవో సాగులు చెప్తున్నారు వీళ్ళు. కొంతమంది నేను కొన్ని గృహాలు దర్శించినప్పుడు ఏవో సాగులు చెప్తూ ఉంటారు, భయం లేక. దైవ భయం ఉన్నవాడు ఏం చేస్తాడు? దైవ భయం కలిగిన ఏం చేస్తారో పిలవనవసరం లేదు. అయ్యో ప్రభు సన్నిధికి వెళ్ళాల, గడగడా వణుకుచు ఆయన సన్నిధిని ఏం చేయాలంట? ఆయన సేవించేవారు. చదవండి మాట, కీర్తన గ్రంథము 8వ అధ్యాయం అనుకుంటా. కీర్తన గ్రంథము 2 అధ్యాయము 8 కాదు, 2 అధ్యాయము 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు. ఎలా సేవించాలి ప్రభును? ఎలా సేవించాలి మనము? భయభక్తులు కలిగి. ఏముండాలా? భయముతో రావాలి. అయ్యో ఆరాధన టైం అయిపోయింది, వెళ్ళిపోవాలా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా, ప్రారంభ ప్రార్థనకు అక్కడ ఉండాలా, దేవుని సన్నిధిని మనం సద్వినియోగం చేసుకోవాలా, అలక్ష్యం చేయకూడదు, ప్రజెంట్ అయిపోవాలా సమయానికి. అది ఆ భయం మనలో ఉండాలి. ఆ భయం మనలో ఉంటే ఏం చేస్తుంది? ఆత్మ నిన్నో ఏం చేసి చెప్పండి? నిద్రపోనివ్వదు. వెళ్ళు తోలుకుంటూ వస్తాడు అనమాట. ఆత్మ అయిన దేవుడు నేను ఏం చేస్తాడో తోలుకుంటాడు. శరీరం అయితే నేను సుఖపెడతాది. వెళ్దాం, ఎప్పుడైనా వెళ్ళి కూర్చోవడమే కదా. 2 పాటలు పడతారు, 3 పాటలు పడతారు, అయ్యో ఏదో వినేసి వచ్చేద్దాం. ఇది సాతాను చేసే ఆలోచన. శరీరం అలాంటిది. దైవ భయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? దైవ భయం ఉంటే ఏం చేస్తాం? పరిగెడతాం. టైం అయిపోయిందని పరిగెడతాం. ఇక్కడ అదే రాశాడు, భయభక్తులు కలిగి. భయము ఉండాలా, భక్తి కూడా, 2 ఉండాలి. రెండిట్లో ఏది లేకపోయినా జీరోనే. భక్తి ఏమై ఉండాలా? చాలామందికి భక్తి ఉంటుంది అంటే ప్రభును చక్కగా పాటలు పడతారు, వాక్యం వింటారు, అన్నీ చేస్తారు, ఆరాధన చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, కానీ భయం ఉండదు. మీకు అర్థమైందా? భయం లేని భక్తి. అంటే భక్తి ఉన్నంత మాత్రాన ప్రభు సహాయం చేయడు. భయము కూడా ఉండాలా. ఏముండాలండి? భయము ఉండాలా. భక్తికి తోడు ఎవరు ఉండాలా? భయం ఉండాలి. భయముతోనే ప్రభును మనం సేవించాలి. అందుకే హబక్కూకు అంటాడు, ప్రవక్తగా హబక్కూకు చేసిన ప్రార్థన ఏమన్నాడు? భయంకరుడు వగు యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతాను అంటాడు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, భయంకరుడు అయినా గొప్ప దేవా, ఆయనకి భయపడాలా. భయభక్తులతో ఆయన ఏం చేయాలంట? గడగడా వణుకుచూ రావాల. మనలో ఏముండాలా? వణుకుండాలా, భయం ఉండాలా. గడగడా వణుకుచూ వచ్చి ఆయన ఏం చేయాలా? సేవించే వారముగా ఉండాలి. అందుకే అక్కడ ఉన్న ప్రజలకు భయము తెలియదు, భక్తి తెలియదు. ఎవరికి? జనరేషన్ అంటే పూర్వీకులందరూ ఏమైపోయారు? భయము భక్తి తెలిసిన వాళ్ళేమో దాన్ని అనుసరించలేకపోయారు. వాళ్ళు తెలుసు, వాళ్ళకి దేవుని కార్యాలు చూశారు, ఎర్ర సముద్రాన్ని చూశారు, ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోవడం చూశారు. చాలా ఆశ్చర్యం కాదండి? బ్రిటిష్ వాళ్ళు కూడా వేయలేరు బ్రిడ్జి. ఈ రోజు వరకు సముద్రం మీద బ్రిడ్జి వేసే ఏ మానవుడు లేడు. ఎర్ర సముద్రం మీద, సముద్రం గట్టే కనబడదు, అలాంటి సముద్రం మీద ఏ బ్రిడ్జి లేకుండా 2 పాయలు చేసి రాత్రంతా తూర్పుగాలిని పంపించి ఆరిన నేల అంటది. ఆశ్చర్యం కదా? నేలతో గోడని కట్టాడు దేవుడు.
ఒక గోడ కట్టాలంటే ఇసుక ఉండాలా, సిమెంట్ ఉండాలా, ఆ తర్వాత ఇంకేం ఉండాలా, ఇటుక ఉండాలా, దానికి కట్టే తాపీ మేస్త్రి ఉండాలా, దానికి ఒక హెల్పర్ ఉండాలా. కానీ ఈయన దేనితో గోడ కట్టాడు చెప్పరేంటండి? నీళ్లతో గోడ వలె రాశిగా ఆగిపోయినాయి అంతా. ఈ పక్క గోడ, ఆ పక్క గోడ, స్టాప్, మధ్యలో దారి. చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు చూశారు వాళ్ళు. ఇది ఒక కట్టుకథ కాదు, రియల్, నిజం, జరిగిన చరిత్రది. చూశారు, కళ్ళారా చూశారు. దేని చూశారు వాళ్ళు? దేవుడు చేసిన కార్యం. 2 పాయలు చేసి ఆ సముద్ర మధ్యన వారిని నడిపించి సముద్రం దాటించాడు. ఇదంతా చూశారు. ఎవరైతే వాళ్ళని బాధ పెడుతున్నారో, ఏ ఐగుప్తు యొక్క సేన, సర్వసేన, లేక అక్కడ ఉన్న ప్రజలు వీరిని బాధ పెట్టారో వారందరినీ కూడా ఎర్ర సముద్రంలో ముంచేయడం చూశారు. అంతేకాదు, శవాలే కొట్టుకొచ్చారు వాళ్ళు. శవాలను చూశారు వాళ్ళు. ఇక మీదట మీరు చూసిన ఈ తీరుని నీకు ఎన్నడూ చూడరు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇంకెప్పుడు ఆ మనిషి కనిపించుకుని ఉండాలంటే ఏమవ్వాలా? చావాలి వాడు. ఒక మనిషి ఎప్పుడు కనిపించకూడదు, ఇక భూమి మీద కనిపించకూడదంటే, బతికాడంటే ఏదో మూలన ఎప్పుడో టైంలో ఎక్కడో చోట ప్రత్యక్షం అవుతాడు కనుక చావాలా. అందుకే దేవుడు ఏం చేశాడు? వారిని ఇజ్రాయేలు ప్రజలు కాలినడిగితే వెళ్ళిపోయారు కదా, మన గుర్రాలు తేలితే తప్పేంటి? అవిధేయత. దిగిపోయాడు. ఫరో ఆర్మీ ఏం చేసింది? సముద్రంలో దిగిపోయాడు. ఎర్ర సముద్రంలో నడిచారు, మజ్జిగ రానిచ్చాడు. మరలా దేవుడు వారిని ఏం చేశాడు? ఆ గోడలను మళ్ళా ఏకం చేసేసాడు, కలిపేశాడు. శవాలయ కోటు ఇవన్నీ చూశారు వాళ్ళు. అంతేకాదు, మరి అక్కడ ప్రవక్తయగు బిలాము శపించడానికి మోయాబు రాజు తీసుకొచ్చినప్పుడు బిలాము ప్రార్థన ఏం చేయలేదంట, దేవుడు వినలేదంట. వినకుండా ఆశీర్వాదంకే ఏం చేశాడు? వారిని దీవించమని చెప్పాడు. ఇన్ని కార్యాలు చూశారు వాళ్ళు. ఎరుకోను దాటి 7 జనాంగాలు, 7 రాజులు, 7 అధికారాలు కూల్చేసి బలమైన పట్టణాలు కందిరేగలను పంపించి వారిని హతమార్చి ఆ స్వాస్థ్యాలు వారు కష్టపడకుండా ఇల్లు కట్టిన ఇండ్లు, వాళ్ళు నాటిన తోటలు సమస్తము ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ అనుభవించిన ఈ ప్రజలు ఎక్కడైనా తప్పిపోతారేమో అని ఎప్పటికప్పుడు దేవుడు వారిని సెట్ చేసుకుంటూ వస్తుంటే ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు పూర్వీకులు ఎరిగిన వాళ్ళు, ఎరిగి చెడిపోయారు వాళ్ళు. పాడతాం కదా పాట, ఎరిగినే చెడిపోతినే యేసుని గాయము రేపి. ఎవరు చెడిపోయిన వాళ్ళు? ఎవరు చెడిన వాళ్ళు? ఎరగని వారా, ఎరిగిన వారా? అన్నీ తెలుసు వాళ్ళకి. దేవుని కార్యాలు కళ్ళారా చూశారు, యుద్ధాలు చేశారు. పైగా దేవుడి ఎంత మహాత్యం అంటే ఆకాశం నుండి కురిపించాడు. ఏంటది? దేవుని దూతలు తినే ఆహారం అండి. అది మన్నా, దాని పేరు. అది తెల్లగా కొత్తిమీర గింజ వలె. కొత్తిమీర గింజ ఉంటుంది కదా, ధనియా గింజ. కొత్తిమీర గింజ అంటే ధనియా గింజ. ఆ ధనియా గింజ వలె చిన్నదిగా తెల్లగా బాగుంటుంది. ఇజ్రాయేలు పేరు పెట్టారు. ఇదేమి అని వారి భాషలో దానికి ఏమని పేరు పెట్టారు? మన్నా అని పేరు. అలాంటి ఆహారం ఇచ్చాడే, ఇన్ని అద్భుతాలు చేశారే. అంటే వారు ఏమాత్రం కష్టపడకుండా ఉచితంగానే భోజనం పెట్టాడు. ఈ రోజు నువ్వు కష్టపడకుండా మనకి గుప్పుడు మెతుకులు నోట్లోకి వెళ్ళావు కదండి, కష్టపడాలా. ఏమీ లేకుండా అన్నీ చేశాడు దేవుడు. కానీ ఎరిగిన జనం ఏమయ్యారు? తిరుగుబాటు, గర్వము, అవిధేయత. ఈ 40 ఏళ్ళలో చచ్చారు వాళ్ళు. ఏ ఒక్కను కూడా దేవుడు ఉంచలేదు. జాగ్రత్త. నువ్వు ఎరిగి తప్పు చేశావా? నువ్వు ఎరిగి దేవునికి దూరంగా ఉన్నావా? ఎరిగి దేవునికి అవిధేయతగా జీవించావా? ఏ మాత్రం కూడా నువ్వు కానాను దేశమైన పరలోక రాజ్యాన్ని ఇక్కడనే అయిపోతుంది. నీ చరిత్ర వెళ్ళిపోతుంది. ఆరిన అగ్నిలోనికి నీ ఆత్మ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఎవరు ఏమీయో చేయలేరు. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఏమి చేయలేరు. అందుకే నీ ప్రాణం నీలో ఉండగానే, నీ ఊపిరి నీలో ఉండగానే జీవమగల దేవుని భయభక్తులతో సేవించాలి. చచ్చాక ఏమి చేయలేవు, బ్రతుకుండగానే చేయాలి. నువ్వు అర్థమైందా? చచ్చాక నువ్వేమియో ఎవడో మనల్ని మోసిపోవాలంతే. నీ యొక్క ఆరోగ్యం ఉండగానే, నీకు బలం ఉండగానే, నీ శక్తి ఉండగానే జీవమగల దేవుని ఎరిగి చెడిపోయిన వాడుగా ఉండకూడదు. ఎరిగి ఆయన చెప్పినట్టుగా నడిచేవాడుగా ఉండాలి. కానీ ఎరిగిన వాళ్ళందరూ చచ్చారు, బ్రతికింది ఇద్దరు. ఎంతమంది? ఏంటి? లెక్కించలేని ఆకాశ నక్షత్రం వలె ఉండవలసిన ఆ ప్రజలలో అంటే ఎంతమంది చచ్చిపోయారు? లెక్క పెట్టలేమట. శవాలే. వారి శవాములు అరణ్యములో రాలిపోయి అన్నాడు. ఎంత అసహ్యంగా రాశాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీ కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. ఎన్నో వచనం అంటే 5వ వచనం చూడండి. 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎక్కడ? అరణ్యములో హెబ్రీయులకు రాసిన పత్రిక 3:17 చదవండి. హెబ్రీ 3:17. అరణ్యంలో సంహరించబడ్డారు. ఇక్కడేం రాసినాడు చూద్దాం. ఇది పౌలు గారు రాశాడు. ఎవరి మీద 40 ఏండ్లైన కోపగించెను, పాపం చేసిన వారి మీదనే కదా, వారి శవములు అరణ్యములో ఎక్కడ రాలిపోయాయంట? సంహరించబడ్డారు, రాలిపోయారు. ప్రియా సహోదరుడా, దేవుడు మనకు చక్కటి అవకాశాలు ఇచ్చినాడు. ఎరిగినావా? ఎంతకాలమైంది ప్రభుని ఎరిగి? ఎంతకాలం బట్టి మందిరానికి వస్తున్నావు? ఎంతకాలమైంది నువ్వు రక్షించబడి కూడా ఎరిగి ఉంటే ఈ లోకమైన అరణ్యంలో మనం రాలిపోయే వారం ఉంటాం, కానీ ఏ మాత్రము కూడా జీవంతో నింపబడం. అందుకే మనం భయభక్తులతో ప్రభును సేవించాలి, గడగడా వణుకుతో సేవించాలి. కనుక రాలిపోయిన జనం కోసం ఇక్కడ రాయలేదు, కానీ రాలకుండా మిగిలిన జనరేషన్ తెలుసుకోవాలని యెహోషువ ఏం చేస్తున్నాడు? వాళ్ళకి ఆయన బ్రతుకున్నాడు గనక, పెద్దవాడు గనక ఒక మాట ఉంటుంది. ఏంటది? సూక్తుల్లో మాట ఉంటుంది, పెద్దల మాట చద్ది మూట. ఏమన్నారు చెప్పండి? పెద్దల మాట. అలాంటి పెద్దలు ఇప్పుడు లేరనుకోండి. పెద్దల మాట ఎలాంటిదంట? చద్ది మూట. అంటే చెద్దన్నము తింటే ఆ రోజుల్లో బలం. ఇడ్లీ తింటే బలం కాదు, చెద్దన్నము తింటే ఆ దినాల్లో ఆ చెద్దన్నం తిన్నవాడికి ఉన్న బలం ఈ రోజు మనకు ఉండదు. ఇప్పుడు ఏదైనా ఉంటే చెద్దన్నమా రాత్రిదా అంటాం మనం, అంత బలం మాట. అందుకే చెద్దనంతో పోల్చాడు. పెద్దల మాట చద్ది మూట. కనుక ఆ దినాల్లో ఆ పెద్ద మాత్రం ఉన్నాడు. యెహోషువ అంటాడు, మీరందరూ వినండి, దేవుడు మనల్ని ఈ విధముగా అబ్రహాము ఆ విగ్రహాలను కుటుంబం నుంచి తీసుకొచ్చాడు. దేవుడు పిలిచాడు. అబ్రహాముకి ఇస్సాకుని ఇచ్చాడు, ఇస్సాకు యాకోబుని ఇచ్చాడు, యాకోబు యాషావులను ఇచ్చాడు, యాకోబుకు 12 గోత్రాలు ఇచ్చాడు. ఇదిగో మనమంతా ఈ విధముగా మరి ఎర్రసముద్రం దాటాము. ఇలా ఎర్రసముద్రంలో ఫరోస్ ఆర్మీని ముంచేశాడు. ఈ చరిత్ర అంతా కూడా అంటే దేవుడు వారి పక్షాన్ని ఏం చేశాడో అదంతా కూడా క్లుప్తంగా వివరించుకుంటూ వచ్చేసి ఫైనల్గా ఓ మాట చెప్పాడు. ఏమన్నాడంటే మనం చదువుకున్న భాగం చూడండి. అది ఏంటది? 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీల దేశం మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదు. నేడు మీరు ఎవరిని కోరుకునేనో సేవింప కోరుకునేనో నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తామంటాడు? యెహోవానే సేవిస్తాం. ఎందుకంటే మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించారు. వాళ్ళు ఏం చేశారంటే, ఎందుకు చచ్చిపోయారంటే ఐగుప్తు దేవతలు ఇంకా వారితోనే ఉన్నాయి. ఐగుప్తు ఆచారాలు ఉన్నాయి, ఐగుప్తు పద్ధతులు ఉన్నాయి, ఐగుప్తుల అలవాట్లు ఉన్నాయి. ఐగుప్తు అంటే లోకమే. ఐగుప్తు అంటే చెప్పండి? లోకమే. అంటే ఈ లోకపు యొక్క పద్ధతులు, లోకపు యొక్క ఆచారాలు, లోకపు యొక్క పనులు వారు అనుసరిస్తూ ఏమైపోయారంట? వాళ్ళు దేవతలను పెట్టుకుని, అంటే ఆ విధంగా బ్రతుకుతూ వారు సంహరించబడ్డారు. ఒకవేళ మీ పితరులు వాళ్ళు మీరు జీవించాలనుకుంటే కనుక అలాగే ఉండండి, నాకేంటి చెప్పేశాడు. ఫైనల్గా చెప్పేస్తున్నాడు, మీ ఇష్టం అది. నేను అలాగే ఉంటానంటే నేనేమైనా చేయగలనా? నేనేమనడానికి నాకు అధికారం ఉందా? నువ్వు అలాగే ఉండు, కోరుకో. మీరు ఎలాగున్నా కానీ, మీరు ఎలా బ్రతికినా కానీ దేవుడు చెప్పాడు, నన్ను నిలబెట్టాడు, మీ అందరిని క్షేమంగా ఇక్కడ చేర్చాను. మీరు ఎలా ఉంటారో ఉండండి. ఒకటి మాత్రం వినండి, నేనును నా ఇంటి వారును. ఏమన్నాడు? నేనును నా ఇంటి వారు కూడా యెహోవానే సేవిస్తాం. అంటే నిజంగానే ఎంత విసుకపోతే, ఎంత బాధపడకపోతే ఆ మాట అంటాడు? మీరు ఆలోచించేయండి. ఆయన ఎంత బాధ కలగకపోతే
ఆ యెహోషువ ఆ భక్తుడు ఆ మాట అంటాడు. నిజంగా ఆయన ఎంతో సంతోషంగా ప్రజలందరూ చెప్పిన మాట వింటే గనక వాళ్ళందరూ ఏమంటాడు, మనమందరము జీవితాంతం ప్రభుతోనే ఉండాలి, మనందరం కలిసి చేద్దామంటాడు కదా, కలిసి ఆయన సేవిద్దామంటాడు. ఇక్కడ చాయిస్ మీదే, నీ ఇష్టం. నువ్వు ఎలా ఉంటావో, ఎలా బ్రతకాలనుకున్నావో, ఎలా జీవించాలనుకున్నావో, దేవతలు కావాలనుకున్నావో, ఆ దేవతలను ఆరాధించేవారు, ఆ దేవతలు మ్రొక్కేవారు అరణ్యంలోనే చచ్చారు, కానాన్ దేశం చేరలేదు వాళ్ళు. రేపు నీ పరిస్థితి కూడా అంతే, పరమ కానాన్ని పోవు, ప్రభు దగ్గర చేరవు. కనుక నువ్వు ఎలా ఉండాలనుకున్నావో నీ ఇష్టం, కోరుకో. అయితే నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తా? చదవండి, నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారం, ఏంటి ముక్కలుగా చదువుతున్నారక్క, నీ ఆహారమును నీ పానమును దీవించును, నీ మధ్య నుండి చాలు. ఇక్కడ మనము చూస్తే ఈ నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు ముందుగానే ఇశ్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు ఈ యొక్క వాక్య భాగాలు, అంటే ఈ యొక్క కండిషన్స్ పెట్టాడు. ఏం పెట్టాడు ఆయన? ఈ కండిషన్స్ ఏంటి? ఏం కండిషన్స్ పెట్టాడు? నీ దేవుడైన యెహోవాను మాత్రమే మీరేం చేయాలా? సేవించాలి. ఎవరైతే సేవిస్తారో ఆయన ఆహారమును పానాన్ని కూడా దీవిస్తాడు. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. ఏం తొలగిస్తాడంట? రోగాలు ఉండవు. నిర్గమాకాండంలో రాసింది, ముందుగానే చెప్పాడు దేవుడు. నువ్వు యెహోవాను సేవిస్తే గనక నీకేముండదంట? రోగం ఉండదు. రోగం అంటే చచ్చేదే రోగం. రోగం అంటే ఎక్కడ దాకా తీసుకుపోద్దండి? నిన్ను చావు దాకా దాన్ని రోగం అంటారు. నీకు ఏ రోగం ఉండదు, యెహోవాను సేవిస్తే ఏ రోగం ఉండదని ప్రభువే ఆనాడు నిర్గమాకాండము 23వ అధ్యాయం 25వ వచనంలో ప్రస్తావించాడు. అర్థమైందా? యెహోవాను సేవిస్తే అంటే యెహోవాను అనుసరిస్తే, యెహోవాను హత్తుకుంటే, దేవుని మందిరంలో ఉంటే, దేవునితో సహవాసం చేస్తే ఏమి రావంట? రోగాలు రావంట. ఈరోజు రోగాలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? నిజమండి, ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు దేవుడు చెప్పినట్టుగా బ్రతికే వారికి ఏ రోగం ఉండదంట. నీకు అర్థమైందా? దేవుడు చెప్పినట్టుగా బ్రతికేవాడికి. అలాగే హిజ్కియాకు ఒక రోగం వచ్చింది. అదే రోగం? అది మరణకరమైన రోగము. రోగం వచ్చినప్పుడు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు, ప్రార్థన చేశాడు, కన్నీళ్లు విడిచాడు. ప్రభువా, నేను ఎలా బ్రతికానో తెలుసు, ఎలా జీవించానో తెలుసు. చాలా మంచి పనులు చేశాడు హిజ్కియా. ఎలాంటి మంచి పనులు అంటే, వాళ్ళ తండ్రి ఏమో మందిరాన్ని మూసేశాడు. యెహోవా మందిరాన్ని ఏం చేశాడు? మూత చేశాడు. ఇంక అందరినీ, ఆ యూదులందరినీ కూడా విగ్రహారాధన గల జనంగా చేశాడు. వాళ్ళ తండ్రి చచ్చాడు. చావుగాని ఈయన రాజా ఏం చేయాలా? తండ్రి ఏం చేశాడో అదే చేయాలా. కానీ ఈయన ఏం చేశాడు? మందిర తలుపులు తెరిచి, మందిరాన్ని బాగు చేసి, విగ్రహాలు పడగొట్టి, మరలా అక్కడ దైవ సన్నిధిని అంటే ప్రభువును సేవించడమో ప్రారంభించాడు, బలపరిచి. ఇలాంటి మంచి పనులు చేశాడు. ఎవరు? హిజ్కియా యథార్థంగా చేశాడు. అందుకే దేవుడు మరణకరమైన రోగము నుంచి ఏం చేశాడు? అప్పుడే చావవలసిన హిజ్కియాను ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంట. 15 years. మాటలా? ఈరోజే చావలసిన వాడు ఇంకా 15 సంవత్సరాలు బ్రతుకుతున్నాడంటే సామాన్యమైన విషయం అది? మీకు అర్థమైందా? అంటే దేవుని పూర్ణ మనసుతో, యథార్థమైన మనసుతో, భయభక్తులతో నువ్వు సేవిస్తే దేవుడు నీకేమిస్తాడు? ఆయుష్ పెంచుతాడు. లేదా నీ ఆయుష్ తరిగిపోతుంది. జాగ్రత్త. నీ అవిధేయత ఒక రోగము. నువ్వు ప్రార్థన మానేయడమే రోగము. ప్రార్థన మానేసి వెలుపల ఉండడమే ఒక రోగము. తర్వాత నిన్ను తప్పించేవాడు ఉండడు. దేవుడా అంటే నిన్ను తప్పించేవాడే ఉండడు. అందుకే ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారని జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాశాడు?
ఎన్నిసార్లు గద్దించినను అని, ఎన్నిసార్లు గద్దింపు విన్నా కానీ లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తు నాశనం వస్తుందట. హఠాత్తుగా నాశనం వస్తే ఎవరు తప్పేస్తారు? డాక్టర్ కూడా శిలానికాయ కూడా ఎక్కించలేడు. నాశనం వచ్చేసాక ఏమి ఎక్కిస్తాడు శిలానికాయ పోయినోడికి? జాగ్రత్త సుమా. మనం దేవుని కంటే బలవంతులం కాదు. మనము దేవుని కంటే బలవంతులం కాదు. దేవుని సేవించడము నేర్చుకోవాలా, భయభక్తులతో సేవించాలా. దేవుడు చక్కటి సమయాలు ఇచ్చాడు. అందుకే యెహోషువ అంటాడు ఇక్కడ, మీరెవరిని సేవిస్తారో సేవించుకోండి, నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తామో? యెహోవానే సేవిస్తాం. ఆయన సేవిస్తే మాకు రోగాలు ఉండవు. ఆయన సేవిస్తే మాకు ఆరోగ్యమే మహాభాగ్యం. అర్థమైందా? ఈరోజు నువ్వు పని చేయగలుగుతున్నావంటే దేవుడిచ్చిన ఆరోగ్యమే. ఆరోగ్యం తీసేస్తే ఎవడు పెట్టుకుంటాడు మన పనుల్లో? ఆరోగ్యం లేకుండా నేను పని చేయగలను వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఎవరో లేరు. ఆరోగ్యం లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ ప్రధానమంత్రి సీట్లో ఉండలేడు. రిజైన్ చేస్తాడు, ఇంకా నేను ఉద్యోగం చేయలేనని. ఆరోగ్యం ఉండాలా? ఏముండాలా? ఆరోగ్యం ఉండాలా. రోగము చంపేది. రోగం ఏం చేసేది? చంపేది. అందుకే రోగులుగా మనం బ్రతకూడదు. యెహోవాను సేవిస్తే ఏముండవు చెప్పండి? రోగములు ఉండవు. చూద్దామా ఎంత ఆశీర్వాదాలంటే, దేవుని సేవించడం ద్వారా 4 ఆశీర్వాదకరమైన మాటలు మీకు చూపిస్తాను. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరైనా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగో వారు మాట్లాడుతున్నారు. అయ్యా రాజా, మేము సేవించుచున్న దేవుడు. ఎంత ధైర్యం వాళ్ళకి! రాజు అక్కడికే చెప్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇదిగో అగ్నిగుండము 7 అంతలు చేశాడంట. ఎన్నంతలు అంటే స్టీమ్ పెంచాడు. ఇంకా 7 రెట్లు ఆ యొక్క అగ్నిగుండం యొక్క స్టీమును పెంచాడు. ఎందుకంటే ఇంకా పవర్ చేశాడు. కోపం వచ్చేసింది. ఎందుకంటే రాజు చెప్పినట్టుగా వీళ్ళ చేయని అంటున్నారు. వెళ్ళి ఆ ఏంటిది విగ్రహానికి ఏం చేయమంటున్నారు? సాగిలపడమంటాడు. అది కన్నులు ఉన్నది కానీ చూడదు, ముక్కు ఉంది కానీ వాసన చూడదు, గొంతు ఉంది కానీ మాట్లాడదు, చేతులు ఉంది కానీ ముట్టుకోదు, పాదాలు ఉన్నాయి కానీ నడవదు. అలాంటి విగ్రహానికి ఏం చేయమంటున్నాడో? సాగిలపడమంటున్నాడు. కనుక ఇలాంటి విగ్రహానికి మేము ఏమాత్రం సాగిలపడం. వేసుకుంటే వేసేసుకో. ఎక్కడ? మండుచున్న అగ్నిగుండంలో. భావం ఏంటంటే, దేవుని సేవించితే గనక, అంటే దేవుని మనం సేవించినట్లయితే, దేవుని మనము ఆయన మాత్రమే ఆశ్రయించినట్లయితే, ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటే, మండే అగ్నిగుండం లాంటి శ్రమల నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడో? విడిపిస్తాడు. 43 యెషయా చదవండి. 2వ వచనం 1వ వచనంలో ఉంటుంది చూడండి. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు, చదవాలి త్వరగా. యెషయా గ్రంథము 43. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఏం చేయమంట? అగ్ని అంటే అర్థం ఏంటి? అగ్ని లాంటి శ్రమలు, కాలిపోయే శ్రమలు, బూడిదైపోయే శ్రమలు, మట్టి ఏంటి నల్లగా మాడిపోయే శ్రమలు లాంటి నీ మీదకి వచ్చినా కానీ నువ్వేం చేయవు. అందుకే ఆ వింతైన దృశ్యాన్ని చూశాడు దైవజనుడైన మోషే. ఒక పొద కాలిపోతుంది కానీ మాడిపోవట్లేదు. పచ్చని పొద. అర్థమైందా మీకు? కాలిపోతుంది కానీ మాడిపోవట్లేదంటే అర్థం ఏంటి? యెహోవాను సేవించే వారి దగ్గరికి కాలిపోయిన శ్రమలు వచ్చినా వాళ్ళు మాడిపోరు. మీకు అర్థమైందా? కాలిపోయే లాంటి శ్రమలని మీద పడినా శత్రువు అనుకుంటాడు, కాల్ చేశాము బూడిదైపోతుంది, వీళ్ళ జీవితం అయిపోయింది అనుకుంటాడు. కానీ నువ్వేం చేయవు? కాలిపోవంట, మాడిపోవంట. కాలతావ కానీ మాడిపోవు. ఆ పచ్చని ఆ సౌందర్యం అలాగా ఉంటుంది. కాలిపోయేలాంటి శ్రమలు వచ్చి నువ్వు మాడిపోయే అవకాశమో మంట ఉంటుంది, కానీ నువ్వు కాలిపోవు. మనము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండము నుంచి రక్షించడానికి సమర్థుడు. యెహోషువ అంటాడు, ఇశ్రాయేలీయులారా వినండి, ఈ దేవుడు సామాన్యమైన వాడు కాదు. మేము సేవించే దేవుడు ఎలాంటి వాడంటే మండుచున్న అగ్నిగుండములు రక్షించేవాడు. అంటే ఆయన దగ్గర రక్షణ ఉంది. దేవుని సేవిస్తే ఆశీర్వాదాలు ఉన్నాయి.
దేవుని సేవిస్తే రోగాలు ఉండవు. రెండవది చెప్పాలి మీరు, రెండవది ఏంటి? రక్షణ ఉంది, సాల్వేషన్. నీకు కాపుదల ఉంది, ప్రొటెక్షన్ ఉంది. అందుకే 23:1 ఏమన్నాడు దావీదు? యెహోవా నా కాపరి, నాకులేమి. దేవుని సేవిస్తే నీకేముంది? రక్షణ. రాజుల చేత కానీ నరుల చేత కానీ నీకేమి దొరకదు? రక్షణ దొరకదు. రాజుల చేత నైనాను, మరి నరుల చేత నైనాను, రాక్షణ్య భాగ్యము కల్గదు వారిని నమ్ముకొనకండి. రాక్షణ్య భాగ్యము కల్గదు వారిని నమ్ముకొనకండి. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. రాజుల చేత కానీ నరుల చేత కానీ, అంటే అధికారులు ఇంకా ఎవరైనా కానీ, ఎవరి ద్వారా నీకేమీ లేదు? రక్షణ లేదు. సేవించుచున్న యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే రక్షణ ఉంది. అందుకని పేరులోనే సాల్వేషన్. యేసు అనగా రక్షకుడు. నీకు రక్షణ కావాలంటే, ప్రొటెక్షన్ కావాలంటే, నీ కాపుదల కావాలంటే నరులు కాదు నీకు ఇచ్చేది, అధికారులు కాదు, నువ్వు పనిచేసే ఎవరాల్లో ఎండీలు కాదు నీకు ఇచ్చేది, ప్రైమ్ మినిస్టర్లు కాదు, సీఎంలు కాదు, లేక నీ పై ఉన్న అధికారులు కాదు నీకు ఇచ్చేది రక్షణ. రక్షణ ఇస్తారా వాళ్ళు? నువ్వు బాగుంటే నేను వాడుకుంటారు, నువ్వు బాగోపోతే నీకు ఇవ్వాల్సిన బాకీలన్నీ ఇచ్చేసి జాగ్రత్తగా పని చూసుకోరా బాబు, మరి నేను ఇంకొకరిని పెట్టుకుంటాను ఈ ప్లేస్లో అంటారు. తర్వాత ఏంటి నీ పరిస్థితి? నీ పరిస్థితి ఏంటి తర్వాత? ఏం చేయగలవు? ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు అలాంటుడు కాదు. దేవుని నమ్ముకో, దేవుని ఆశ్రయించు, దేవుని సేవించు. ఎరుగుండి కూడా వాళ్ళు దేవుని సేవించలేకపోయారు. అందుకే అరణ్యంలో వాళ్ళు ఏమైపోయారు? శవాలు రాలిపోయాయి. ఏ ఒక్కరు కూడా రాలేదు. నక్షత్రం వలె ఉన్నారు. మళ్ళీ జనం లెక్కించలేనంత జనం చచ్చారు. ఎక్కడ? అరణ్యంలో. ఒకలా ఇద్దరా? అందుకే యెహోషువ చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చాడు. వినండి, మీరు ఎవరిని సేవిస్తారో ఆయన సేవిస్తే చాలు మీకు రోగం ఉండదు. ఆయన సేవిస్తే చాలు మీకేముండదు? రక్షణ ఉంటుంది, అపాయం ఉండదని. తర్వాత చూద్దామా? మూడోది చూద్దాం. అపొస్తలుల కార్యములు 7:23 త్వరగా. అపొస్తలుల కార్యములు 27:23. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచింది. పౌలా భయపడకము. చాలు. దేవుని సేవిస్తే దేవుడు ఏమిస్తాడంట? భయపడొద్దు అని చెప్తాడట. నీకు అర్థమైందా? ఈనాడు అనేకమైన భయాలు ఉన్నాయి. ఏ క్షణం ఏమైపోతామో, పరిస్థితి ఏంటో, ఆందోళన, భయాలు ఉంటాయి. మీకు అర్థమైందా? మంచి మంచి యవనస్తులే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. రాత్రి నేను 12:30, 1 గంట ఆ మధ్యలో పండుకునే ముందు ఆదివారం ఒక 2 గంటలంతే పడుకుంటాను. మళ్ళీ పొద్దునే లేచిపోతాను మరలా ఈ బైబిల్ స్టడీ కోసం. ఏం చెప్పాలా దేవుని పిల్లలకని. ఆ పండుకునే ముందు అదే ఆలోచన. ఈ రాత్రి నా ప్రాణం పోతే అక్కడ ఆరాధన పరిస్థితి ఏంటి? ఊపిరి ఆగిపోతే నిద్రలోనే ప్రాణాలు పోతాయి, నిద్రలోనే ప్రాణాలు పోతాయి. కానీ నిజంగా మనం సేవించే దేవుడు ఎలాంటోడంటే నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎవరు చెప్తారండి మాట భయపడొద్దని? పై మాట కంటారంతే. భయపడకక్క, భయపడకన్నా, భయపడకు బాబు, భయపడకంటా. కానీ నిజంగా సందర్భం వచ్చింది ఆడే భయం. ఇద్దరు ఏం చేస్తాడు? నీకన్నా ముందు చెప్పినోడే పారిపోతాడు. అలాంటి అపాయం వచ్చిందంటే చెప్పినోళ్ళే ఏం చేస్తారమ్మా? మాట చెప్పడం సులువే, అది చేయడం చాలా కష్టం అంటారు కదా. భయపడొద్దు అంటారు. నిజంగా అలాంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళే ఏమైపోతారో. అయితే దేవుడు అలాంటివాడు కాదు, పారిపోయేవాడు కాదు. ఆయన నిలబడేవాడు, ఆయన నిత్యుడు. అర్థమైందా? ఆయన నిత్యమో ఉండేవాడు. అప్పుడు ఉన్నాడు, ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్నాడు. ఇప్పుడు సృష్టి ఆరంభంలో సృష్టి లేనప్పుడే ఉన్నాడు, సృష్టి చేసిన తర్వాత ఉన్నాడు. ఈ 20వ శతాబ్దంలో ఇప్పుడు కూడా ఆ దేవుడే, ఆదిలో ఉన్న ఆ దేవుడే, ఇప్పుడు కూడా ఆ దేవుడే. ఒక్కడే దేవుడు, ప్రపంచ నిర్మాణకుడు, ప్రపంచానికి కింగ్, ప్రపంచానికి రాజు అయినా. ఆయన కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్, రాజులకు రాజు అయినా. ఇంకా ఆయనకి మించిన రాజు ఇంకెవరో లేరు.
కనుక ఆయన ఏమంటాడు, ఎవరైతే ప్రభును సేవిస్తారో వారిని ఏమంటాడైనా, నువ్వు భయపడద్దు. ఈరోజు నీకు భయం ఎందుకు? ఎందుకు వస్తుంది నీకు భయం? ఎందుకు కలవరం వస్తుంది? ఎందుకు భయపడుతున్నావు? అయ్యో నా ఉద్యోగం ఏమవుతుంది, నా పని ఏమవుతుంది, నా ఆరోగ్యం ఏమవుతుంది, నేనేమవుతున్నా, నా పిల్లలు ఏమవుతారు, నా భర్త ఏమవుతాడు, నా భార్య ఏమవుతుంది అని భయపడుతున్నావా? నీవు భయపడవలసిన అవసరం లేదు. నీవు సేవించుచున్న దేవుడు ఎలాంటోడు? నిన్ను భయపడొద్దని చెప్పాడంటే నీకుండే భయాలని కూడా తొలగిస్తాడు. చదవండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనమా? త్వరగా చదవాలి. కీర్తన గ్రంథం కూడా చాలాసేపు చేస్తున్నారు మీరు. ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. అర్థమైందా? కలిగిన భయాలు, ఏ భయంతో నువ్వు బాధపడుతున్నావో, ఏ భయంతో నువ్వు వణుకుతున్నావో, ఏ భయం నిన్ను వెంబడిస్తుందో, ఏ భయం నిన్ను భూతం వల్లే పీడిస్తుందో, అయితే దేవుడు ఏం చేస్తాడంట? కలిగిన భయములన్నిటి నుంచి కూడా నేను చేస్తాడో. ఈరోజు నువ్వు ఇంకా భయపడుతూ దేవునికి దూరంగా ఉంటే ఏమవుతుంది? దేవునికి దూరంగా ఉంటే ఏముంటుంది? నీకు రోగం ఉంది, నీకు రక్షణ లేదు. చివరికి నీ దేనికోసం అయితే భయపడుతున్నావో దానితోనే చివరికి అది కూడా లేకుండా పోతుంది. అర్థమైందా? దేనికోసమైతే భయపడుతున్నావు ఆ అపాయంలోనే పడిపోతావు. జాగ్రత్త. దేనికోసం భయపడుతున్నావు? దేవుడంట ఇక్కడ అన్నాడు కీర్తనగాడని దావీదు, నాకు కలిగిన భయములన్నీ, ఎన్ని భయాలు అయితే ఉన్నా అన్నిటిలోంచి కూడా విడిపించేశాడంట దేవుడు. నీవు సేవించుచున్న దేవుడు. యెహోషువ అందుకే అన్నాడు, నేనును నా ఇంటి వారిను నేను సేవించుచున్న దేవుడు, నా ఇంటి వారు సేవించుచున్న దేవుడు భయముల నుంచి విడిపించగలవాడు. భయాల నుంచి మనం పాడతాం కదా, భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మినవా, ఆరోగ్యము లేదని కృంగుటేలను, అధికంగా లేవని తెలియనేలను, ఆరోగ్యము లేదని కృంగుటేలను, అధికంగా లేవని తెలియనేలను, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా, చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు, చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు, భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన. ఆయన అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఆయన అంటాడు, పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇక్కడ ఓడలో సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని? నేను ఎవని వాడను, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుడు ఆ దూతను పంపించి నాకు చెప్పాడు. ఏమన్నాడు? పౌలా నీవు భయపడద్దు. ఎవరు చెప్తారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. నీకు భయాలు ఉండవు. నీవు దేవుని సేవిస్తే భయం ఉండదు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, 4వదిగా మనం చూస్తాం. రండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఆటంకము లేకుండా మిమ్మల్ని గూర్చి ఎడతెక్క జ్ఞాపకం చేసుకొనుచును, మిమ్మల్ని గూర్చి ఎడతెక్క ఎందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. అంటే 9-10 కలుస్తున్నాయి. నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే అంటే ఆయన సాక్ష్యం ఇస్తాడు. అర్థమైందా? ఒక మనిషిని గురించి, ఒక వ్యక్తి గురించి దేవునికి సాక్ష్యం ఇవ్వవలసిన అవసరమో లేదు. ఉందండి? చదవండి, ఎక్కడ మాట మనం చూస్తాము. యోహాను సువార్త 2వ అధ్యాయం అనుకుంటా. రండి, ఇక్కడ స్పష్టంగా రాశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. గనుక ఎవడను మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యా, నీ కోసము నా కోసము మీరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. పలానోడు అలా ఉన్నాడు, పలానోళ్ళకి ఇలాగని సాక్ష్యం చెప్పు. కానీ సాక్ష్యం ఇచ్చేది ఎవరో?
నిన్ను బట్టి దేవుడు సాక్ష్యం ఇవ్వాలా. ఈ యొక్క సహోదరి లేక ఈ సహోదరుడు, ఈ కుమారుడు, ఈ కుమార్తె ఇది ఇలా ఉన్నారు, ఇది పరిస్థితి, నమ్మకంగా నన్ను సేవిస్తున్నారు, నమ్మకంగా నన్ను కొలుస్తున్నారు అని దేవుడంట ఏమివ్వాలంట? సేవించే వారి విషయములో ఏమిస్తాడైనా? సాక్ష్యం ఇస్తాడు. సాక్ష్యము చాలా అవసరం. పాట ఉంటుంది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది? సాక్ష్యం ఇవ్వాలా. ఎవరు ఇవ్వాలా? సేవిస్తే చాలు. ఏ వ్యక్తుల సాక్ష్యం అంగీకరించబడదు. దేవుడే నీ పక్షాన ఏమిస్తాడు? ఇతను నమ్మకంగా నన్ను సేవిస్తున్నాడు, నా ప్రియమైన కుమారుడు. దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా, ఏమన్నాడు? నా ఇష్టానుసారుడైనా నా హృదయానుసారుడు అన్నాడు. అలాగే నీకోసమో ఏమివ్వాలా? దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. మోషే గురించి వాళ్ళ అక్క వాళ్ళన్న ఆ సర్వ సమాజం అంతా పాడు చేసేశారు, చనుకోవడం ప్రారంభిస్తే ఏమన్నాడైనా? ఏంటి మీరు మాట్లాడేది? మోషే ఎలాంటోడు తెలుసా? భూమి మీద ఉన్న వారందరిలో ఎలాంటోడంట? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. ఇంకా తీనవసరం వద్దు, అవన్నీ తీయాలంటే మళ్ళీ ఇంకో గంట ప్రసంగం అవుతుంది. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాంటోడు గురించి నువ్వు చెప్తావా? నువ్వు అన్నవే కావచ్చు, నువ్వు అక్కవే కావచ్చు, నువ్వు చెప్తావా? దేవుడే ఏమన్నా అందరి సాక్ష్యం ఏంటి? వాళ్ళన్న వాళ్ళ అక్క అక్కడ ఉన్న సర్వ సమాజం యొక్క సాక్ష్యం ఏంటి చెప్పండి? చిచ్చి మంచోడు కాదు, ఇలా ధైర్యడేంటి? ఏం ప్రారంభించారు? వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం ప్రారంభించారు. దేవుడు ఇచ్చాడు సాక్ష్యం. ఏమన్నాడు? భూమి మీద ఉన్న వారందరిలో, అంటే భూమండలం అంతటిలో కూడా, ప్రపంచం అంతటిలో ఒకే ఒక్కడు, అతడే మోషే, సాత్వికుడు. ఎలాంటి వాడంట? దేవుడు అలాంటి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఈ లోకంలో ఏ ప్రజలైనా నిన్ను నిందించవచ్చు. నా నిమిత్తము జనులు నిందించి దూషించి నీ మీద చెడ్డ మాటలు ఇలా పలికినప్పుడు నీ విషయమై దేవుడు సాక్ష్యం ఇవ్వాలా. ఏమని ఇవ్వాలా? మనుషుల దృష్టికి చెడ్డవాడే కానీ దేవుని దృష్టికి సరైనవాడు. ఇట్టి సాక్ష్యము ఎవరి పక్షాన దేవుడు ఇస్తాడు? ఎవరి పక్షాన? ఆయనని ఎవరైతే సేవిస్తారో వారి పక్షాన. 5వ చూద్దామా రండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు నుండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని. ఇప్పుడు దేవుని సేవిస్తే ఎక్కడ తీసుకుపోతాడంట? లాస్ట్ మాటకు వచ్చేద్దాం. ఘనపరిచేవాడు ఏం చేస్తాడో? నీకు మామూలుగానే దేవుడు, అర్థమైందా? ఎంత ఇచ్చేస్తాడంటే, దావీదుకి ఎలాంటి ఘనత ఇచ్చాడు? దావీదు ఎప్పుడైనా అనుకున్నాడా? నా గొర్రెలు మేపడమే ఎందుకంటే ఆ దేశంలో కడసారి వాడుతూ ఎక్కువ చాకరీ చేయించుకుంటారు, గొర్రెల కాపరి, గొర్రెలు మేపడమే అనుకున్నాడు. ఎప్పుడు కూడా ఇజ్రాయేలు యొక్క 12 గోత్రాల యొక్క సామ్రాజ్యాన్ని ఏలి రాజు అవుతాడని దావీదు ఎప్పుడు కూడా, అంటే ఈ ఘనత ఎవరిచ్చారండి? దేవుడే. దేవుని దావీదు గణపరిచాడు, లేక దావీదు దేవుని సేవించాడు కనుక దేవుడు ఏం చేశాడు అతన్ని? అంటే నిజంగా నీకు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఉందా? ఒక గొప్పవాడు కావాలనుకుంటున్నావా? ఎవరిని ఆశ్రయించకుండా బ్రతకాలనుకుంటున్నావా? ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే దేవుని సేవించు. దేవుడే నిన్నేం చేస్తాడో? నువ్వు ఊహించని కార్యాలు నీ పక్షాన చేస్తాడు. అంతేగానికి నిన్ను నువ్వు ఏదన్నా సమకూర్చుకుంటే ఏమి ఉండదు, జీరో అయిపోతుంది. వచ్చింది వస్తుంది, పోయింది పోతుంది. దేవుని మీద ఆధారపడు, దేవుని సేవించు. అందుకే ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్తూ వచ్చాడు, మీరెవరిని సేవించినా కానీ నేనును ఎరిగిన వాళ్ళందరూ చచ్చారు, ఎరగిన వాళ్ళకి చెప్తూ వచ్చాడు, వాళ్ళన్నా బాగుపడతారేమో అని. యెహోవాని సేవిస్తామంటాడు. ఆయన సేవిస్తే చెప్పండి ఎన్ని ఆశీర్వాదాలు? 5 ఆశీర్వాదాలు. మొదటి ఆశీర్వాదం ఏంటి? రోగం ఉండదు. రెండవది రక్షణ ఉంటుంది. మూడవది భయాలు ఉండవు. నాలుగవది సాక్ష్యం ఇస్తాడు. 5వది ఘనతలోని తీసుకుపోతాడు. ఎస్తేరు ఎక్కడో అదస్స అడవి మొక్క ఎక్కడో ఉండేది, చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయింది. అలాంటి అదస్సాన్ని తీసుకుపోయి ఏం చేశాడంట? హిందూ దేశం మొదలుకొని కూషి దేశం వరకు రాని అమ్మో స్టార్. అందుకే ఇస్తేనే ఏమన్నారు? ఎలిగింది నక్షత్రం వలె.
ఆ జీవితం ఎప్పుడన్నా అనుకుందా? ఇస్తారు ఎప్పుడన్నా అనుకుందా? అనుకోలేదు, అసలు ఊహించుకోలేదు. అటువంటి ఘనతలోకి పోవాలంటే నీ ఆస్తి కానీ, నీ డబ్బు కానీ, నీ స్టేటస్ కానీ, నీ బలము కానీ, నీ శక్తి కానీ, నీ ఖడ్గం కానీ ఏది నీకు జయమో ఇవ్వలేదు. జయమని గురించే దేవుడు తప్ప ఎవరు కూడా నీకు సహాయమో చేయలేరు. అందుకే ప్రభువు మీద ఆధారపడు. అలాంటి దేవుని నువ్వు సేవిస్తే 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు దాకా 5 అంతల ఆశీర్వాదాలు చెప్పుకున్నాం. మరి ఈ 5 అంతల ఆశీర్వాదాలు మన మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? ఆ ఒక్క విషయాన్ని, అంటే ఈ 5 అనుభవాలు కూడా నువ్వు నడవాలంటే నువ్వేం చేయాలా అనేది ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దాని ద్వారా 1 కొరింథీ 11:28 వచనం ప్రకారము పరీక్షించుకున్న వారమే దాంట్లో చేవేద్దాం. రండి, మనం ఏం చేయాలో చూద్దాం. రండి, 14వ వచనం, 24వ అధ్యాయము 14వ వచనం చదవండి. యెహోషువ 24:14. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కాపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగరోసి యెహోవానే సేవించుడి. ఇప్పుడు చెప్పేశాడు, మీ పితరులు ఐగుప్తులో నుంచి నది అద్దరి నుంచి దేవతలను తెచ్చుకున్నారయ్యా. ఇంకా అంటే దేవతలంటే లోకమే ఒక దేవత, ఈ ప్రపంచమే ఒక దేవత. వారి కడుపే వారి దేవుడు అన్నాడు బైబిల్లో. వారి కడుపే వారికి దేవత. ఆ కడుపు ఎంతసేపు ఆ కడుపు ఫుల్ అయిపోవాలా? వాళ్ళ బంగారమే వాళ్ళకి దేవత, వాళ్ళ డబ్బే వాళ్ళకి దేవత. ఇలా ఉన్నారు ప్రజలు. అయితే అలాంటి అనుభవాల గురించి ఏం చేయాలంట? ఏం చేయాలా? అలాంటి దేవతలను ఏం చేయాలా? పారవేయాలి, తొలగించాలంట. ఏం రాశాడు చదవమ్మ మాట. ఏం రాసినాడు? వాళ్ళు సేవించినప్పుడు ఏం చేశారు? వాళ్ళు తొలగద్రోయాల. తొలగద్రోయాలంటే నీ మధ్య ఉండకూడదు. దేవతలేవి కూడా ఏముండకూడదు. యాకోబు అన్నాడు రాహేలు లేయాలతో, మనం బేతేలుకి వెళ్తున్నాం దేవుని మందిరానికి, మీ దగ్గర ఉన్న ఇష్ట దేవతలు ఏంటయ్యి? ఏయో ఉన్నాయి. దేవతలు అంటే ఏయో విగ్రహాలు కాదు. వారు అలాంటి వస్తువులను ఏం చేస్తున్నారు? వాళ్ళు చెవులనున్న పోగులంట. చదవండి అన్నమాట. ఆదికాండము, ఆ సందర్భం బాగుంటుంది చూడండి. ఆదికాండము 35వ అధ్యాయం 4వ వచనం. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా. చాలు. అన్య దేవతలు ఏమున్నాయి? చెవులనున్న పోగులు. ఏ పోగులు ఉంటాయి? బంగారు పోగులు ఉండొచ్చు, అంతేనా? ఈ పోగులన్నీ కూడా ఏం చేశారంట? అయ్యో మందిరానికి పోతున్నాం, ఈ పోగులు మనం రక్షించవు, ఈ దేవత మాకు వద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంచోపు ఆ పోగులను చూసుకుని చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉంది బంగారము, ఇంత బంగారం ఉంది, ఇంకెంచేపు దాని మీదే. అంటే ఆశ అంతా దేని మీదకి వెళ్ళిపోతుంది? ఆ బంగారం మీద పోతుంది. అందుకే ఇప్పుడు యాకోబు అంటాడు, మీ చెవులు ఉన్న పోగులని తీసేయండి, ఆ దేవతలు తీసేయండి. మరి నీ జీవితం ఏంటి? ఈనాడు నీకొక దేవత ఉంది. అయ్యో నేను పనికి వెళ్ళకపోతే నాకు ఎలాగా ఆధారము? నన్ను ఎవరు పోషిస్తారు? అంటే ఇలా దేవుని విడిచిపెట్టినా పర్లేదు, కానీ ఐగుప్తును మాత్రము, అంటే లోకాన్ని మాత్రము విడిచిపెట్టను. అది చూస్తున్నావు లేదు? దేవుని సేవించి చూడు. దేవుడు 5 అంతల ఆశీర్వాదాలు. రోగము లేదు, తర్వాత రక్షణ ఉంది, తర్వాత భయాలు లేవు, సాక్ష్యం ఇస్తాడు, నిన్ను ఘనతలోని తీసుకుపోతాడు. గణపరిచేవాడు ఆయన, నిన్ను హెచ్చించేవాడు, నిన్ను నిలబెట్టేవాడు, స్థిరపరిచేవాడు, మొత్తం నీ యొక్క చరిత్రనే మార్చేస్తాడు ఆయన. ఎంత అద్భుతమో తెలుసా? ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు? ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? నీ దగ్గర ఏ దేవత అయితే ఉందో, ఏ దేవతతో నువ్వు దేవుణ్ణి సేవించకుండా దూరంగా ఉంటున్నావో దాన్ని ఏం చేయాలా? తొలగద్రోస్తేనే ఈ 5 అంతల ఆశీర్వాదాలు నీ మీద ఉంటాయి. లేని పక్షాన ప్రభు వాళ్ళ దగ్గర రాకు, ప్రభు మీద చేయకు, ఆ బలలో పాలు పొందకు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారు. ఏడ్చారంట, 20 ఏళ్ళు ఏడ్చారంట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. త్వరగా. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు అందరితో ఇలా అన్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళీకొని ఎడల అన్యదేవతలను, అష్టోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి
ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును, ఫిలిష్తీయులు ఉన్నారు. ఇంకా పై వచనంలో మనం చూస్తే అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యెహోవాను అనుసరించాలని ఇశ్రాయేలు దేవుడు కావాలని ఏడుస్తున్నారంట. యెహోవా మాకు కావాలి, ఎందుకంటే ఆయన సేవిస్తే మాకు రోగాలు ఉండవని విన్నాము. తర్వాత ఇంకేముంది, ఆయన సేవిస్తే మాకు రక్షణ ఉంది, ఆయన సేవిస్తే మాకు భయాలు ఉండవు, ఆయన సేవిస్తే మాకు సాక్ష్యం ఉంటుంది, ఆయన సేవిస్తే మేము గణపరచబడతాం. ఎలాగా? ఊరికినే సేవించడానికి లేదమ్మా అయ్యా, ఊరికినే సేవించడానికి లేదు. ఏం చేయాలంట? పూర్ణ హృదయంతో ప్రభుని సేవించాలా. మీ మధ్యనున్నాయి ఏమున్నాయి? అన్య దేవతలు, అష్టోరోతి దేవతలు మీ మధ్య నుండి పట్టుదల కలిగి వాటిని ఏం చేయాలంట? వాటిని తీసేయాలా. అవి ఉండకూడదు. దేవతలుంటే నువ్వు ప్రభు వాళ్ళ దగ్గర రాకూడదు, ప్రభు నిన్ను చేర్చుకోడు, ప్రభు నువ్వు సేవించలేవు. అప్పుడే దేవుడు మీ శత్రువుల చేతిలో నుంచి మిమ్మల్ని ఏం చేస్తాడో విడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఇంకా ఎక్కువ చెప్పను. నీలో ఏ దేవత ఉందో, ఏ విగ్రహం ఉందో, దాన్ని ఈరోజే, ఇప్పుడే. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలా? ఇప్పుడు సరి చేసుకోవడం, మళ్ళీ వచ్చే వారం మామూలు అయిపోవడం. అలా ఉంటావా? ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఏంటది? 29:1 సామెతలు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా ఏ నాశనం అది? హఠాత్తు నాశనం. నాశనానికి పోతావా? నీకు నాశనం కావాలా? నీవే కోరుకో. అందుకని అడిగిన యేషువ ఏమన్నాడు? మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేనునో నా ఇంటి వారునో. ఒకవేళ యెహోవాను సేవించాలంటే మీ మధ్యన ఉన్న దేవతలను ఏం చేయాలా? ఈ లోకమే ఒక దేవత, ఈ ఆచారాలే ఒక దేవత. కొంతమంది ఆచారాలు చేస్తారండోయ్. ఎలాంటి ఆచారాలు? రక్షించబడి కూడా ఏం చేస్తారు? ఆచారాలు చేస్తూ ఉంటారు. లోకపు ఆచారాలు చేసావు, అదొక నీకు దేవత. ఇల్లు కట్టుకుంటావు, మామిడాకులు కడతావు, అదొక దేవత. ఇల్లు కట్టుకుంటావు, పసుపు గుమ్మానికి ఏంటిది గడప పసుపు రాతావు, అదొక నీకు దేవత. నీకు అర్థమైందా? ఇల్లు కట్టుకుంటావు, దాంట్లో ఏం చేస్తావు? పాలు పొంగిస్తావు, అదొక నీకు దేవత. ఇల్లు కట్టుకుంటూ ఒక మంచి రోజు చూస్తావు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడిచ్చిన దినములన్నీ కూడా మంచివే, కానీ నువ్వెందుకు ఇంకో మంచి రోజున్ని ఎదుర్కొంటావు? అమావాస్య పూర్ణాలు ఇవన్నీ వెతుక్కుంటావు ఎందుకు? ఇవన్నీ దేవతలే. ఇవన్నీ కూడా ఇలాంటి దేవత ఏదైనా నీలో ఉంటే ఇప్పుడే సరి చేసుకో. దేవుడు క్షమిస్తాడు, క్షమించడానికైనా సిద్ధంగానే ఉన్నాడు. ఆయన అడుగు. దావీదు అడిగాడు, మరలా తప్పిదం ఎప్పుడు కూడా తన జీవిత కాలంలో మరణము వరకు నమ్మకంగా ప్రభును సేవించాడు. మరి నీ జీవితం ఏంటి? పాపం చేయనివాడు భూమి మీద ఒకడు లేడు. నేను పాపినే, నువ్వు పాప, అందరూ పాపులే. పాపములను చూడిపించడానికి ఆయన రక్తం మనకిచ్చాడు, ఆయన రక్తం కార్చాడు, ఆయన రక్తం ప్రోక్షించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం కడిగి పవిత్రులుగా చేసింది. అలాంటి రక్తాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. సరి చేసుకోవా? ఇంకా అలాగే ఉంటావా? దేవతలను తొలగేస్తేనే ఈ 5 అంతల ఆశీర్వాదాలు మీ మీద ఉంటాయి. మళ్ళా చెప్పండి ఏంటయ్యి? మొదటిది, దేవుని సేవిస్తే రోగము లేదు, జబ్బు లేదు, బ్రతుకుతావు, బాగుంది. దేవుని సేవిస్తే రక్షణ, కాపుదల నీకుంది. నీకే కాదు, నీ చుట్టూ ఉంటుంది. నీ ఇంట్లో అంతటిని దేవుడు కాపాడుతాడు, నీ సొత్తు అంతటిని కాపాడుతాడు. దావీదు సొత్తుని కాపాడలేదా? శత్రువు వచ్చాడు, దావీదు సొత్తుని ఏం చేశాడు? హరించేశాడు, తీసిపోయాడు. కానీ తోడే సమస్తము రక్షించాడు. సరే, ఇంకా మూడోది మనం చూస్తే అనేకమైన భయాలు ఈ లోకంలో ఉన్నాయి. భయము లేకుండా నిన్ను బ్రతికించడానికైనా ధైర్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత నీ మీద మనుషులు సాక్ష్యము ఇష్టానుసారంగా చెప్తారు, ఇష్టానుసారం, కానీ దేవుడు మాత్రం మంచి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 5వది, నిన్నెంత దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే గొప్ప నాయకునిగా చేశాడు. చేపలు పట్టేది ఎవరిని? వీళ్ళని యేసుప్రభువు వారి యొక్క శిష్యులను, జాలరులను, చదువులేని పామరులను జడ్జీలు చేశాడంట. ఇదేంటండి? చేపలు పట్టేవాడు జడ్జి అయిపోయాడా? ఆశ్చర్యం కాదు ఇది. చదువు లేదు, మరలా అప్పటి చేపలు పడితే పట్టాడు, జడ్జి చేపలు పడితే తప్పేముంది? ఏదో బ్రతుకుదేరు, కానీ ఏమి లేదు. చదువు లేని వాడిని తీసిపోయి ఎక్కడ పెట్టాడు? జడ్జి అంటే మాటలా? తీర్పేవాళ్ళ? దేవునికి అసాధ్యమైనది లేదు, ఆయనకి సమస్తం సాధ్యమై నిన్నెంతటి వాడువైనా పెంట కుప్పలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ యెహోవాను సేవించు. ఈ లోకమనే ధనాన్ని మాత్రం నమ్మకు, ఈ లోక పద్ధతులు నమ్మకు, ఈ లోకమనే విగ్రహాలు విడిచిపెట్టు.
ఎక్కువగా నువ్వు దేవుని కొరకు దేవుని సేవించడానికే పరిగెత్తు. తప్పనిసరిగా నువ్వు దీవించబడతావు, గణపరచబడతావు. దేవుడిచ్చిన ఐశ్వర్యము సొలొమోను అంత ఐశ్వర్యవంతుడు భూమి మీద లేడంట, ప్రపంచంలోనే లేడంట. అంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడంట. ఎవరికి? సొలొమోను అడగలేదు. సొలొమోను అడిగింది జ్ఞానం అడిగినాడు, వివేకం అడిగినాడు, అంతే. కానీ దేవుడు ఏం చేశాడు? ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. గొప్ప ధనవంతుడు. ఆ ఘనత ఎవరిది? ఎలా తెచ్చుకున్నాడు? దేవుని సేవించుడు ద్వారా. అందుకే మొట్టమొదటిగా ప్రభు తర్వాతనే నువ్వు ఏదైనా చేయాలా. అంతేగాని మీకేం తెలిసింది అని గారు, మీకేం తెలిసింది నా బాధలు, లేకపోతే నా కష్టాలు, నా ఇబ్బందులు అంటే పోలం. దేవుడికి నాకు తెలియకపోతే దేవుడికి తెలుసు అంతా. 2:10 ఉంటుంది కదా, నీ శ్రమను, ప్రకటన గ్రంథంలో, నీ దరిద్రతను నేను ఎరుగుదును. దేవుడు తెలుసు. కానీ నేను ధనవంతునిగా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. పరీక్షించుకుందామా? ఈ 5 ఆశీర్వాదాలు కావాలంటే మన మధ్య ఉన్న ఏ దేవదైతే నీ గడ్డుగా ఉందో దాన్ని ఏం చేయాలా? తీసేసుకుని ప్రభు దగ్గర రావాలా. అలా ఉండినట్లుగా కూడి వచ్చిన ఆత్మధైర్యం మన సహాయపడిన గాక. ప్రేమగల మా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడుదలకు మా ఎడల కృప చూపుతున్నారు. నీకు వందనాలు. వాక్యాన్ని జీవించండి. నిన్ను సేవించడం ద్వారా ఎంత ఐశ్వర్యం ఉందో మాకు నేర్పించు. ప్రభువానికి కృపా కనికరములు, బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఇంతగా మాకు వాక్యాన్ని జీవించు. యేసు నామములో వేడుకుంటున్నాం. నేను నీకు అప్పగించిన ప్రభావం పొందితే ప్రభు యేసు తనకు రాత్రి ఎగురొట్టు నేర్చుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దేని చేయడని చెప్పింది. ప్రేమగా మా తండ్రి, సర్వశక్తి గల దేవా, నీ ప్రేమతో పొందనాలు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ మరణ పునరుద్ధాన జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, మరి మాలో నా దేవతను తొలగించుకోవాలి, అన్యాచారం తొలగించుకోవాలా, గొప్ప పద్ధతి తొలగించుకోవాలా. దేవా, గొప్ప దేవుడైన నిన్ను సేవించే ప్రజలుగా మేము ఉండాలి. ఎరిగి సేవించకుండా ఉన్న ప్రజలందరూ అరణ్యంలో రాలిపోయారు. అలాంటి గుంపులో ఈ చిన్న మంద ఉండకుండా సహాయపడుతూ రండి. కృప చూపించి యేసు నామములో వేడుకుంటున్నాం. ఎవరైతే ఆయన సేవించే వారు ఉన్నారో వారు మాత్రమే ప్రభు బల దగ్గర రండి. ఎందుకంటే అయోగ్యంగా రావద్దు. మీలో అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారు. మనం బలహీనలు కావద్దు, రోగులం కావద్దు. ఆ నిద్రలోనికి జారిపోవద్దు. పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి. మనం దేవుని కంటే బలవంతులము కాము. దేవుడు లేకపోతే ఆ ఘనత మనకు ఉండదు. ఘనతలోనికి మీరు వెళ్ళాలంటే, మీరు ఐశ్వర్యవంతులు కావాలంటే దేవుడే మనకు ఆధారం. ఈరోజు మనం జీవిస్తున్నామంటే దేవుడే, మనుషులు కాదు. ఒకవేళ మీరు తీసుకోకపోయినా మీ ప్రక్క వారికి ప్రేమతో ఇవ్వండి అమ్మా. త్వరగా ఇవ్వండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. రొట్టె అందనేడలా మీ కుడి హస్తానికి కనబడేట్లుగా చూపించండి. రొట్టె మీ అద్దకు తీసుకుని రాబడుతుంది. అందరికీ రొట్టె అందిన రొట్టె ఆఫ్ చేస్తుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాడినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. మీరు రొట్టెని తిని పాత్రను త్రాడినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించరు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగనో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియాగను. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునే వాళ్ళను
అలాగే చేసి అరటి తిన పాత్రను త్రాగవాలని. దయగల తండ్రి, నీ ప్రేమ కొరకు వందనాలు. రొట్టెలో ఏకీవించడం కొరకే మీరు మాకు ఇచ్చిన కృపల కొరకు వందనాలు ప్రభు. తిరిగి పాత్ర దగ్గరికి వస్తున్నాం, దీవించుము. మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. మాలో ఉన్న అన్ని దేవతలన్నింటినీ కూడా తొలగద్రోయండి. దేవా, నీ కొరకై చావైన బ్రతికైనా నీ కొరకే బ్రతికే జీవితం మాకు అనుగ్రహించండి. ఘనత రావాలంటే నీవు మాత్రం తప్ప ఇంకెవరు మాకు ఆ ఘనత ఇవ్వలేరు. దేవ, సహాయపడుతురండి. మేము సేవించుచున్న దేవుడు అగ్ని గుండం నుంచి రక్షించడానికి సమర్థుడు, రోగాలు తొలగించేవాడు, భయాలు తీసేసేవాడు, సాక్ష్యం ఇచ్చేవాడు, గణపరిచే దేవుడు. ఎంత గొప్ప దేవుని మేము ఉంచుకుని ఎందుకు తండ్రి భయాలు, ఎందుకు సందేహాలు? ప్రియమైన తండ్రి, ఈ బిడ్డలు నీ యందు ఎంతో ఆసక్తి గలవారి బ్రతికేవారుగా చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే రొట్టెలు ఏకీవించారో పాత్ర మీ ఎదుగు వచ్చినప్పుడు పెదవులతో చిన్న భాగాన్ని తీసుకొని మీ ప్రక్క వారికి ఇవ్వండి. ఆలస్యం చేయొద్దు. పెదవులతో చిన్న భాగాన్ని తీసుకొని మీ ప్రక్క వారికి ఇవ్వండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. మీరు భయపడవలసిన అవసరం లేదు. దేవుని సేవిస్తే ధైర్యం ఇచ్చేవాడైనా. దావీదుకు సమస్తం తోడే రక్షించాడు, నిన్ను కూడా రక్షిస్తాడు. ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప కాదా? ఈరోజు ఆరోగ్యం ఉందంటే ప్రభు కృప కాదా? ఈరోజు బ్రతికామంటే దేవుని కృప కాదా? ఈరోజు సజీవుల లెక్కలో ఈ శాలేం మందిరంలో కూర్చున్నామంటే దేవుని కృప కాదా? నీ అంతటా నువ్వు బ్రతకలేవు. నిన్ను బ్రతకమన్నాడు తండ్రి. ఆ పరమ తండ్రి బ్రతికిస్తున్నాడు. మనం బ్రతుకుతున్నాం అంతే. భయభక్తులతో ప్రభుని సేవించండి. ఇంకా ఎవరికైనా పాత్ర అందకపోయి ఉంటే కుడి హస్తానికి కనబట్లుగా చూపించండి. అందరికీ పాత్ర అందిందని పాత్ర ఆఫ్ చేస్తూ ఉన్నాం. ఈ రక్తధారలే నీలా పాపికాశ్రయం బీచును. పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కాడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. ప్రార్థన. మహాప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మలను దేవా ఇంతవరకు అవును ప్రభా, ప్రేమ తండ్రి, ఎప్పుడైతే తీసుకున్న శరీర రక్తముల ద్వారా దేవా, ఎప్పుడైతే నీ వాక్యమనే ఉదయమును తండ్రి సేవించి మనపూర్వకంగా మాలో ఉన్న విగ్రహములను తీసివేసి ఎప్పుడైతే దేవా నేను మిమ్మల్ని మీ వాక్యను అంగీకరిస్తామో అప్పుడే దేవ మాలో ఉన్న రోగములను మాకు కావలసిన రక్షణను దేవ అనేక భయముల నుంచి దేవ మరి నేను సాక్ష్యం ఇచ్చే దేవుడుగా దేవ దావీదుకు చూపిన కృపనే తండ్రి సమస్తమును ఏ రీతికి దేవ మరి సమకూర్చుకుంటూ వస్తున్నారు దేవ. మరి దేవ అటు మాటలను దేవ మాకు చేరవేసిన కృపందరి కొరకే నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను దేవ. ఇచ్చిన వాక్యాలను కూడా దీవించండి దేవ. మరి నేను ఇప్పుడు నేను విడిచిపెట్టకుండా నిరంతరంగా దాన్ని వాటిని తోసివేయకుండా దేవ మరి అంగీకరించి దేవ మరి తీసుకుని బలం పొందే వారికి దైత్యమనిస్తుందో పొరబడుతూ వస్తున్నాం దేవ. మరి ఇంతవరకు ఇచ్చిన నీ దాసులైన వారిని దేవ అప్పగించుకుంటే మమ్మల్ని కూడా బలపరుచుకుంటారు మనసులో మొరపెడుతూ వస్తున్నాం దేవా. ప్రేమ తండ్రి కూడి వచ్చిన
ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. చిన్న బిడ్డలను, ఎవరి బిడ్డలను, దేవ మరి సహోదరులను, దేవ వృద్ధాపులను, వారిని ప్రతి ఒక్కరిని కూడా ఈ పేరుని స్థలంలో అందరినీ కూడా దేవ మీరే దేవ మరి ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మను దేవని నీ హస్తమును తండ్రి, దేవుని యొక్క దక్షిణ హస్తమును తండ్రి శిరస్పై ఉంచి దేవుని ప్రతిని అభిషేకించడం స్థితిలో మొదలుపెడుతూ వస్తున్నాం. దేవాపిరి తండ్రి, దేవ మరి ఆయన ప్రార్థించుకుంటూ వస్తున్నాం. దేవ మరి అదే రీతిగా తండ్రి, ఎవరైతే నేడు నేను మరి నీ వాక్యములను దేవ పోగొట్టుకుంటూ వస్తున్నారో దేవ మీరు వారితో కూడా మీరు మాట్లాడుతారండి. దేవ మరి నీ చిత్తమైతే వాళ్ళలో ఉన్న దాన్ని విగ్రహాన్ని కూడా తీసివేసి దేవ నీ వాక్యంలో వారికి చేర్చి నేను నడిపించుకుంటాం. అవును ప్రభా, ఎప్పుడైతే దేవ నీ మందిరమును ప్రేమించి గడగడ వణుకుచు నీ మందిరకు చేర్చి వస్తారు, అప్పుడే వారిని బలపరిచే దేవుడుగానే స్థితపరిచే కృపను దయచేస్తుల్లో మొరపెడుతూ వస్తున్నాం. దేవాపిరమిడి తండ్రి, దేవాదిగా ప్రయత్నించుకుంటూ వస్తున్నాం. బలహీన వారిని కూడా బలపరుచుకుంటారండి. ఆరోగ్య సంస్థలు లేవలేని పరిస్థితిని, సంతకి రాని పరిస్థితిని కూడా వారిని కూడా బలపరుచుకుంటారు. నీ శక్తిని, బలమును, ఆరోగ్యం సమకూర్చుకుంటాం స్థితిలో మొరపెడుతూ వస్తున్నాం. దేవాపిరమిడి చదువుకునే బిడ్డలు కూడా దీవించండి. దూర ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చదువుకుంటున్నా వారిస్తున్నా దేవాన్ని వారి చదువు విషయాలను కూడా ప్రకారాన్ని కృప చూపించుకుంటాం స్థితిలో మొరపెడుతూ వస్తున్నాం. దేవాపిరమిడి తండ్రి, దేవ మరి నేను మిగిలిన సమయానికి దీవించండి, నీకు తోడొచ్చమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినతో ప్రార్థించి బ్రతిమాలాడి వేడుకున్నాము తండ్రి. మనమంతా లేచి నిలబడి క్రతుల్లో పాట పాడతాం. 1వ పాట, దావీదు సమస్తమును సంపాదించుకున్నాడనే పాట. ఈ పాటలో అంతా పాడలేము కానీ సమయాన్ని బట్టి 5-6 చరణాలు పాడదాం. 5-6 చరణాలు. దావీదు సమస్తమును చక్కగా లైన్లో క్రమంగా వచ్చి మీకు కానుకలు సమర్పించుకోండి. దావీదు సమస్తమును సంపాదించి రక్షించెను, దావీదు సమస్తమును సంపాదించి రక్షించెను, దావీదు సమస్తమును సంపాదించి రక్షించెను, దావీదు సమస్తమును సంపాదించి రక్షించెను, దేవాది దేవుడు యెహోవా తండ్రి దావీదుకు తోడై నడిపించెను, దేవాది దేవుడు యెహోవా తండ్రి దావీదుకు తోడై నడిపించెను, దావీదు సమస్తమును సంపాదించి రక్షించెను, శత్రువు హారించే దావీదు సొత్తు అమాలేకీయులు దోచుకొనిరి, శత్రువు హారించే దావీదు సొత్తు అమాలేకీయులు దోచుకొనిరి, ధైర్యమిచ్చెను యెహోవా తండ్రి తోడై సమస్తము రక్షించెను, ధైర్యమిచ్చెను యెహోవా తండ్రి తోడై సమస్తము రక్షించెను, దావీదు సమస్తమును సంపాదించి రక్షించెను, దావీదు సమస్తమును సంపాదించి రక్షించెను, దేవాది దేవుడు యెహోవా తండ్రి దావీదుకు తోడై నడిపించెను, దేవాది దేవుడు యెహోవా తండ్రి దావీదుకు తోడై నడిపించెను, దావీదు
సమస్తమును సంపాదించి రక్షించెను. దావీదు సమస్తమును సంపాదించి రక్షించెను. చాలు, కూడిక ముగించుకుంటాము.